నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం 2 చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలతో సిద్ధంగా ఉందన్నమాట. అయితే సాధారణంగా మనం ఎక్కువ భాగం మన అమృతం కార్యక్రమంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్, తర్వాత పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడేవి, పిల్లలకు మంచి శక్తినిచ్చేవి, ఎముకలకు బలాన్ని చేకూర్చేవి, అటువంటి వంటకాలనే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మరి అదే విధంగా ఈ రోజు ఒక చక్కటి ఆకుకూర చిరుధాన్యాలు మిక్స్లో ఒక ఫస్ట్ వంట రాబోతుందండి. దాని పేరు ఏంటి అంటే సామ బచ్చలి పచ్చి శనగల అన్నం. సామ అంటే సామలు, బచ్చలి కూర, అలాగే పచ్చి శనగలు, ఈ మూడింటితో కలిపినటువంటి అన్నం అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామ బచ్చలి పచ్చిశనగల అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన సామ అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చిశనగలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు. సామ బచ్చలి పచ్చిశనగల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా సామలు ఉడికించుకొని పెట్టుకున్నామండి. అంటే కొంచెం మరీ ముద్దగా కాకుండా లైట్గా పొడి పొడిగా వచ్చేటట్టుగా మనం ప్రయత్నించాలి 100%. తర్వాత బచ్చలి కూర, ఆవపిండి, ఉడికించిన పచ్చి శనగలు, ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ మనము బచ్చలి కూర అనేది ముఖ్యమైన పదార్థంగా భావిస్తున్నాము. అండ్ దాంతోపాటు సామలు ఉపయోగించి చేస్తున్నాము. బచ్చలి కూర అనగానే గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఒంట్లో పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్, హార్ట్ దగ్గర ఉన్నటువంటి హార్ట్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బచ్చలి కూర పిల్లలకి ఎక్కువగా పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎముకలకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఒమేగా 3 సప్లిమెంట్స్ వేసుకునే వాళ్ళు సప్లిమెంట్స్ వేసుకుంటూ కూడా ఆ మోతాదును తగ్గించి బచ్చలి కూర మోతాదును పెంచితే దీని ద్వారా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన శరీరానికి అందుతాయి. అంతేకాకుండా ఇందులో సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది తెలుసా. అంతేకాకుండా మనకు ఈ పచ్చిశనగలు కూడా వాడుతున్నాం కదా, దీంట్లో కూడా మనకు హై ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఫీవర్, కోల్డ్ వచ్చినప్పుడు ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు పచ్చిశనగలు. అలా మనం పచ్చిశనగలు వాడుతున్నాం. అలాగే సామల గురించి చెప్పాలి అంటే సామలు ముఖ్యంగా ఆడవాళ్లకు పీసీఓడి ప్రాబ్లం తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఓవరాల్గా ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి, బరువు తగ్గడానికి, అంటే అన్నిటికీ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అలా. సో ఇలా మనము సామలు, బచ్చలి కూర, అలాగే పచ్చిశనగలు వీటన్నిటిని ఉపయోగించి మనం చక్కగా ఈ అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకు బాక్సుల్లోకి వాటిలో కూడా చాలా బాగుంటుంది. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందామా. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. సాధారణంగా మనం చేసుకునేటువంటి ఒక అన్నం ప్రాసెస్లోనే చేసుకోవచ్చు. కానీ బచ్చలి కూర ఏంటంటే మనకు ప్రాపర్గా వేగాలన్నమాట. అట్లా ఎక్కడా కూడా అది పచ్చివాసన రాకుండా చక్కగా ప్రాపర్గా వేగాలి, లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటుంది రుచి. అందుకు ముందుగా కాస్త నూనె, ఒక 3 స్పూన్ల నూనె. నూనె కాస్త వేడైన తర్వాత ఇక దినుసులు వేసుకోవచ్చు. దినుసులు అంటే నేను మామూలుగా జీలకర్రతో మొదలు పెడుతున్నాను. మీరు మామూలుగా మసాలా దినుసులు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. అంటే దీని కొంచెం మనకు మసాలా ఆ రుచి రావాలి, ఆ ఘాటు రావాలి అనుకుంటే చక్కగా యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను ముందుగా కాస్త జీలకర్ర వేసానండి. జీలకర్ర కొంచెం వేడెక్కుతూ ఉండవా ఇందులో అల్లం ముక్కలు, ఇది కాస్త వేపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కాస్త పసుపు. పసుపు వేస్తే మనకి రంగు కూడా మారుతుంది. ఇది కూడా మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, చక్కగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆ తర్వాత మనం బచ్చలి కూర వేసుకుందాం. అంటే 1 కప్పు బచ్చలి కూర తీసుకున్నానండి నేను. ఇది వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి చక్కగా వేయించేసుకుందాం. మీ ఇంట్లో పాలకూర మాత్రమే ఉందనుకోండి, పాలకూరతో కూడా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటలో ఒక పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాం, మంచి హెల్త్ అని అందించేది. అలా ఈ రోజు నేను బచ్చల కూర తీసుకున్నాను. కానీ ఒకవేళ మీ ఇంట్లో బచ్చల కూర బదులుగా ఏదైనా పాలకూర ఉంది,
అదే వేయాలనుకుంటున్నారు, వేరే ఆప్షన్ లేదు అనుకుంటే మీరు అలా కూడా ట్రై చేసుకోవచ్చు. కొంచెం దగ్గర పడేదాకా వేయించుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్గా వేగుతుంది. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే మనకి బచ్చలి కూరలాగా పెడితే పిల్లలు కొంతమంది తింటారు, కొంతమంది చాలా పిక్కీగా ఉంటారు ఈటర్స్. మాకు ఇది వద్దు అదొద్దు అనేవాళ్ళే ఎక్కువ. అద్భుతంగా ఇలాంటి కూరలు పెట్టి తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా తక్కువ మందే ఉంటారు. పిల్లలంటే ఒక వయసు వచ్చేవారు, అంటే కొందరు ఏంటంటే కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా అఫ్కోర్స్ పెద్దవాళ్ళల్లోనే చాలా మంది ఇది మాకు వద్దు, అది మాకు ఇష్టం లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇక పిల్లలు ఎందుకు అనాలి చెప్పండి కదా? అంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటే అక్కడ మనకి నో అనే ఒక ఆన్సర్ రాకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కాకరకాయ చేదుగా ఉంటుంది, పెద్ద రుచికరంగా కొంతమందికి అనిపించకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి ఎంత మంచిది అలా అనమాట. మెంతి కూర తీసుకుంటే కాస్త చేదు ఉంటుంది, బట్ ఆరోగ్యానికి ఎంత మంచిది. అలాగే ఏంటంటే మనకు ఆరోగ్యం ఎక్కడైతే ఉందో అక్కడ మనము రిజెక్షన్ అనేది రాకూడదు అనమాట. ఇదే అలవాటు మనము డెఫినెట్గా పిల్లలకు కూడా అలవాటు చేస్తే మంచిది. మనకు లైట్గా బచ్చల కూర వేగింది. ఇప్పుడు మనము ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి శనగలు ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇలా మ్యాష్ అయిపోతాయి. ఇలా పచ్చి శనగలు మనము ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక కప్పు, అంటే ఒక పెద్ద కప్పు నిండా బచ్చల కూర అంటే మనకు ఆకుకూరలు ఎంత తీసుకున్నా కూడా మనకు పెద్ద కనిపించవనుకోండి, అదొక విచిత్రమైన విషయము. అందుకు ఒక 1/2 కప్పు పచ్చిశనగలు ఉడికిచ్చినవి తీసుకొని చక్కగా వేయించేసుకుందాం. కానీ ఎంత బాగుందండి అసలు కదా, చూడ్డానికైతే మంచి గ్రీన్గా చక్కగా ఉంది. అంటే మన గ్రీన్స్ ఎంత ఉంటే మనకు ఆరోగ్యం అంత మెండుగా ఉంటుందన్నమాట. ఇది కాస్త వేయించుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి సామలు ఇదిగోండి ఇలా, అంటే ఈ విధంగా నేను చాలా కష్టపడి సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకున్నాను. ఇలా చక్కగా సామలు కూడా వేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా చూసుకొని క్వాంటిటీ వేసుకోండి. 1 కప్ప, అర్ధ కప్ప అనేది ఇక మీ ఇష్టం. కొంతమందికి ఏంటి అంటే ఈ ఆకుకూరలు కూర శాతం ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు తీసుకునే ఫుడ్ అంటే రైసో లేకపోతే సామలో ఏదో వాటెవర్ అవి కొంచెం తక్కువగా తీసుకుంటారు. అది ఇక మీ ఇష్టం. చివరిగా యాక్చువల్ నిమ్మరసం వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంట్లోకి. ఇంక దీంట్లో టేస్ట్లు దీన్ని ఎలా పెంచుకుంటారు, దీన్ని మీ ప్రకారంగా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎలా చేసుకుంటారు అనేది అఫ్కోర్స్ ఇక మీ ఇష్టం. చూసారు ఎంత బాగుందో. చక్కగా మనకు అరికలు కొంచెం ముద్దగా ఉడుకుతాయండి, కానీ సామాన్లు పర్వాలేదు కాస్త నీట్గానే ఉడుకుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం అన్ని వేసేసుకున్నాము, మిక్స్ చేసేసుకున్నాము, ఉప్పులు కారాలు అన్నీ వేసుకున్నాం. చాలా సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం ఈ వంటని. మరి ఇది ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా టేస్టీగా తయారవుతుంది. నల్ల శనగల్ని పడుకునే ముందు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున తీసుకున్నట్టయితే జీర్ణాశయం చాలా బాగా మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యం కూడా పెంపొందుతుంది, అంతేకాకుండా రక్త సరఫరా కూడా చాలా బాగా అవుతుంది. మరి ఇప్పటి నుంచి ఈ ఇబ్బందులు మీకు ఒకవేళ ఉంటే గనక నల్ల శనగల్ని నానబెట్టుకొని తినడం ప్రారంభించేయండి. చూసారా ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. రంగు కూడా చక్కగా గ్రీన్ అండ్ మనం వేసిన ఆ ఎల్లో పసుపు వల్ల మంచి రంగులో అయితే వచ్చేసింది. మనకు ఈ సామల వల్ల ఆడవాళ్ళకి పీసీఓడి అని చెప్పాను కదా, దాంతోపాటు పెద్దవాళ్ళకు కూడా అంటే కీళ్ళ నొప్పులు, ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఇప్పుడు ఎందులో అయితే ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా ఏంటి అంటే ఈ ఆస్ట్రోపోరోసిస్, తర్వాత ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్లకు చాలా చక్కటి రెమెడీ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనము అటువంటి చక్కటి సామలు, అలాగే బచ్చలి కూర, అలాగే పచ్చి శనగలు వీటన్నిటి కాంబినేషన్లో చక్కగా ఈ అన్నం తయారు చేసేసుకున్నాము. ఇటువైపు మా ప్లేట్ కూడా చాలా అందంగా రెడీ అయ్యి ఎదురు చూస్తోంది, ఎప్పుడెప్పుడు సర్వ్ అవుతుందా తన ప్లేట్లోకి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేస్తానండి. ఇలా ప్లేట్ చేతిలోకి తీసుకుందాం. చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏంటి అంటే కాస్త నిమ్మరసం ఎలా పైనుంచి వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అప్పుడంటే కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, కమ్మగా అన్ని మిక్సప్ అయిపోయి ఉంటుంది.
చూసారు కదా, మరి సామ బచ్చలి పచ్చి శనగల అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో మరి మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామ బచ్చలి పచ్చిశనగల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన సామ అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చిశనగలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బచ్చలి కూర 1 కప్పు. సామ బచ్చలి పచ్చి శనగల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తరిగిన బచ్చలి కూర, కాస్త ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పచ్చిశనగలు, ఉడికించుకున్న సామల అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సామల బచ్చలి పచ్చి శనగల అన్నం రెడీ. చూసారు కదా, సామ బచ్చలి పచ్చి శనగల కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది, సామల కమ్మదనం చాలా బాగా తెలుస్తుంది, పచ్చిశనగల కమ్మదనం చాలా బాగా తెలుస్తుంది. చాలా మైల్డ్గా సాత్వికంగా ఉంది. 100% సాత్వికంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఓవర్గా స్పైసెస్ ఏం వేయలేదు, కారాలు ఏది ఎక్కువ వేసుకోలేదు. హాయిగా మనకి చాలా టేస్టీగా ఉంది. ఇందులో మీరు కారాలు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే 100% చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వంట అయిపోయింది కాబట్టి ఇక మనం రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు చిలకడ దుంప నువ్వుల ఉండలు. చిలకడ దుంపలో సాధారణంగా ఏం చేస్తాము? వేపుడు తయారు చేసుకుంటాము, సాంబార్లో వేస్తూ ఉంటాము. ఆరోగ్యానికి చాలా మంచిది. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటాం అనుకోండి. మరి అటువంటి చిలకడ దుంపతో నువ్వుల ఉండలు అసలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 3, వరిపిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, బీట్రూట్ రసం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప పసిపిల్లల నుంచి కూడా 100% పెట్టండి అని చెప్పేటువంటి ఒక చక్కటి పదార్థం అండి. చిలకడ దుంప హై ఎనర్జీ, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మంచి ఐరన్ ఉంటుంది, అద్భుతమైన ఫైబర్ ఉంటుంది. అది అందుకేంటి అంటే మనకు పిల్లలకు ప్రథమంగా అది ఎందుకు దాంతో అంటే సాలిడ్ స్టార్ట్ చేసిన వెంటనే అది పెట్టమని ఎందుకు చెప్తూ ఉంటారంటే అందుకే. ఇందులో విటమిన్ B6 అనే కాంపోనెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందుకేంటి అంటే మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకుంటే చిలకడ దుంపను చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అట్లా ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి షుగర్స్ న్యాచురల్ షుగర్సే. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనకు చక్కగా చిలకడ దుంప తినొచ్చు. అంతేకాకుండా పంటి ఆరోగ్యానికి కూడా అంటే దంతాలు దృఢంగా అవ్వడానికి, పంటి ఆరోగ్యానికి, ఓవరాల్ అంటే టీత్ హెల్త్ కూడా మనకి చిలకడ దుంప చాలా బాగా హెల్ప్ చేస్తుందంట. అంతేకాకుండా నిద్ర అప్పుడప్పుడు కొంతమందికి సరిగ్గా రాదు, నాకు నిద్ర పట్టదు, నిద్ర రావట్లేదు, ఇటువంటి ఇబ్బందులు చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా మనకు చిలకడ దుంప అనేది మనకి నిద్ర అంటే చక్కగా హాయిగా నిద్ర పట్టడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఎంత కావాలో అంత హాయిగా మోతాదులో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఓవరాల్ గా చిలకడ దుంప చాలా చాలా మంచిది. చాలా మంది ఉపవాసాలు చేస్తున్నప్పుడు కూడా ఈ చిలకడ దుంప బెల్లం కాంబినేషన్ లో ఒక పదార్థం తింటూ ఉంటారు ఉపవాసం వీడిన తర్వాత. ఓకే, సో ఇంతటి హై ఎనర్జీ ఉన్నటువంటి మన చిలకడ దుంపతో మనం చక్కగా ఈరోజు ఒక స్పెషల్ వంటకం తయారు చేసుకోబోతున్నాం. సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా నేను. ఓకే, సో మిక్సింగ్ బౌల్లో మన ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకటే విషయం అండి, సాధారణంగా మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా డీప్ ఫ్రై అనే మాట 99% ఉండదు. మనం సాధ్యమైనంత వరకు తక్కువ నూనెతో, నెయ్యితో, లేదు అంటే షాలో ఫ్రై చేస్తూనే మీరు చాలా వంటకాలు చూసే ఉంటారు. కానీ కొన్ని వంటల్లో తప్పదు కదా. ఇప్పుడు మనం ఇది ఉండలు 100% మనం షాలో ఫ్రై చేయలేం కాబట్టి ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో చాలా తక్కువ వంటలు ఇలా చేస్తాం కాబట్టి ఇది డీప్ ఫ్రై అనే విషయం చెప్తున్నాను అనమాట మీకు. ఎప్పుడు కూడా అండి మనము సాధారణమైన లైఫ్లో కూడా ప్రతిరోజు ఇంట్లోనే తినాలి, ప్రతిరోజు సాత్వికంగానే తినాలి అని ఎవరూ చెప్పరు. ఎప్పుడో ఒకసారి అటు ఇటుగా తినకపోతే ఒంటికి మళ్ళీ అలవాటు తప్పుతుంది కదా. ఎప్పుడు 70% వరకు హెల్త్ని చూసుకొని 30% వరకు అటు ఇటుగా చూసుకున్నా కూడా పర్వాలేదు. ఈ నూనె వేడయ్యేలోపు మనం ఇక ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి,
ఇలా చక్కగా చిలకడ దుంపని బాగా ఉడికిచ్చేసుకున్నాం. ఇదిగోండి చక్కగా ప్రాపర్గా ఉడికించుకోవాలి అండ్ ఫాస్ట్గా ఉడుకుతుంది కూడా. ఇలా మనం చిలకడ దుంపని ఉడికించుకొని చక్కగా ఇలా మెదుపుకొని బౌల్లోకి వేసేసుకుందాం. అసలు నాకు ఎంత ఇష్టమో చిలకడ దుంప. స్వీట్కు బదులుగా కూడా తింటూ ఉంటా అప్పుడప్పుడు నేను, అంత ఇష్టం నాకు చాలా చాలా. అంటే చిన్నప్పుడు మా బాబుకి 6 నెలల తర్వాత 6 నెలలు వచ్చేసాయంటే చిలకడ దుంప మొదలు పెట్టేసా. చక్కగా ఉడికిచ్చేసి దానిని అలా చక్కగా స్పూన్తో మ్యాష్ చేసేసి, తీయగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఒక టేస్ట్. అన్ని టేస్ట్లు అంటే మనకి ఈ మధ్యకాలం ఏంటి అంటే అఫ్కోర్స్ అప్పట్లో వేసేవాళ్ళేమో కానీ ఇప్పుడు పిల్లలకు ఉప్పులు వేయొద్దు అని చెప్తున్నారు సంవత్సరం ముందు. అఫ్కోర్స్ అది మంచిది కాకపోవచ్చు, అది నిజమే అయి ఉండొచ్చు. అప్పట్లో ఏంటంటే మనకు తెలిసి తెలియక అప్పటి వాళ్ళు ఏంటి అంటే అన్నీ వేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలకు. ఇది ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో కూడా అందరికీ తెలిసిందే. బీట్రూట్ని గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ పెట్టేసి దానికి చక్కగా ఆ నీటిని మనం వడగట్టుకోవడమే. అంటే దేనికోసం అంటే ఒకటి బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది, అది పక్కన పెట్టేస్తే మంచి రంగు. ఈ రంగు ఆ రంగు వేసే బదులు ఎందుకంటే మన బీట్రూట్ రంగే వేయచ్చు కదా. మీరు ఈ సూత్రాన్ని దీనికే కాదు దేనికైనా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, దీని తర్వాత దీనికి కావాల్సినంత వరిపిండి, అంటే మనం ఉండ ఇలా చుట్టుకోవడానికి కావాల్సినంత వరిపిండి చూద్దాం, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఒకటి చిలకడ దుంప చక్కటి రుచి ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఏదో వాళ్ళకి ఏదో స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఇందులో ఇదిగోండి ఇలా పటికి బెల్లంని పొడి చేసుకొని ఆ పొడి వేస్తున్నాం. సో అంటే మనకి సన్నది కాదండి, చిన్నవి మిశ్రీ అంటారు. మిశ్రీ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు వాడకుండా ఇటువంటి తీసుకుంటే బెటర్. ఇది మనకు పసిపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది మంచిగా చలువ చేస్తుంది. వాళ్ళకి ఏదన్నా రాగి జావలు అది వెయ్యాలి అనుకుంటే కూడా ఈ పటికి బెల్లం పొడి మనం వెయ్యొచ్చు. ఇది ఇలా మన కండ దొరుకుతుంది. ఓకే, ఇది నేను ఆల్రెడీ పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఈజీగా మామూలుగా మనకి మిక్సీలో వేసేసుకుంటే చక్కగా పొడి అయిపోతుంది. సో దీన్ని మనం కొంచెం వేసుకోవాలి, కొంచెం మనకు రుచి కూడా మారుతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి స్వీట్ అండి ఇది. చిలకడ దుంప స్వీటు, దాంట్లో ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లడు కూడా కాదనకుండా ఇష్టంగా తింటారనమాట. ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీని ఉండలు ఎంత సైజులో రావాలి అంటే మామూలు మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, మీడియం సైజులో ఇలా ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి నువ్వులు ఉన్నాయి కదా, దీన్ని చక్కగా నువ్వుల్లో ఇలా అద్దుకోవాలి. ఇలా చక్కగా నువ్వుల్లో రోల్ చేసుకుని అన్ని ముందుకు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒకేసారి వేయించుకోవచ్చు. ఇదిగోండి ఒకసారి మీరు చూస్తే కనుక నేను ఎలా చేస్తున్నాను. ఇదేం పెద్ద విద్య కాదండి, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈజీగా కూడా వస్తుంది. మనకి చిలకడ దుంపనే మంచి కన్సిస్టెన్సీ ఇచ్చేదే కాబట్టి మనకు అసలు మౌండింగ్లో ఎటువంటి ఇబ్బంది రాదు. చూసారా రంగు కూడా, అంటే మనకు బీట్రూట్ జ్యూస్ వేసినందుకు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ప్లెయిన్గా అలా వైట్గా కాకుండా కాస్త మనకి రంగులుగా ఉంటే బాగుంటుంది. అంటే ఏదైనా కూడా ఒక వంటకు రంగు ఉంటే బాగుంటుంది. ఇలా చక్కగా మనం చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకొని అన్నీ ఒకేసారి మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. నూనె కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉండలు మనం చక్కగా నూనెలో వేసేసుకుందాం. ఉండలన్నీ కూడా నూనెలో వేసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా రెండు వైపులా ఎక్కువ దాన్ని కదపకుండా, ఎందుకంటే మరి నువ్వులు ప్రస్తుతానికి అంటే ఇప్పుడే కదపకూడదండి. వన్స్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కదిపినా కూడా ప్రాబ్లం లేదు.
పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటికి నిమ్మకాయ రాసి ఆ తర్వాత వాటిని ఒక డబ్బాలో భద్రపరిచినట్టయితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఈసారి పచ్చి కొబ్బరికి ఈ చిట్కాను ఉపయోగించండి. నువ్వుల్లో అద్దుకొని చక్కగా మా చిలకడ దుంప ఉండల్ని ఇలా డీప్ ఫ్రై ఆయిల్లో వేసేసాం. చూసారా, మనకు రంగు కూడా లైట్గా మారింది. ఇంకొక నిమిషం అండి సరిపోతుంది. మనకు కొంచెం ఇలా రోస్ట్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నాం. ఎందుకంటే ఇటువంటి ఉండలు ఎప్పుడు కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే లోపలంతా మనకు పచ్చిగా ఉంటాయి కదా, సో అలా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే అఫ్కోర్స్ పూర్తిగా ఫ్రై అయితే కావండి, లోపల కొంచెం ఉంటుంది. కానీ చిలకడ దుంపే కాబట్టి ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకు టెన్షనే లేదు. మనకు బీట్రూట్ వేసినందుకు మనకు రంగు అయితే చక్కగా బ్యూటిఫుల్గా వచ్చింది. చూసారా, ఇక అయిపోయినట్టే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా అండి ఇది ఒక చిట్కా, డీప్ ఫ్రై ఐటమ్స్లో ఎప్పుడూ కూడా స్టవ్ ఆఫ్ చేశాక అంటే మనం వేసినటువంటి ఆ డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోకూడదు, ఎక్కువ నూనె పీల్ చేసుకుంటుంది. అందుకు ఇవి తీసిన తర్వాత అప్పుడు మనం నూనె ఆఫ్ చేసుకోవాలి. షాలో ఫ్రైలో పర్వాలేదు. చక్కగా ఇలా తీసేసుకొని వావ్, ఇటువంటి స్టార్టర్స్ మీరు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తయారు చేసి పెట్టచ్చు. ఈసారి ట్రై చేయండి. ఓకే, పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు వాళ్ళప్పుడు. చూసారా ఎంత బాగున్నాయో, రంగు కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. కరకరలాడుతూ ఉన్నాయన్న విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 3, వరిపిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, బీట్రూట్ రసం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో బీట్రూట్ రసం, వరిపిండి, పటికి బెల్లం పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని నువ్వుల్లో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప నువ్వుల ఉండలు రెడీ. చూశారు కదా, చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత డిఫరెంట్గా ఉందో అంటే పైనంతా కూడా చాలా కరకరలాడుతుంది, లోపలేమో చక్కగా చిలకడ దుంప మైల్డ్ స్వీట్నెస్. అంటే మనం ఆ పటికి బెల్లం పొడి వేసినప్పటికీ కూడా పెద్ద ఓవర్ స్వీట్గా అలా ఏం లేదు. నేను అప్పటికి వేసా అంటే మైల్డ్ స్వీట్గా ఉందని చెప్తున్నాను అనమాట. సో హాయిగా అందరూ తినొచ్చు, ఇష్టపడతారు కూడా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.